హాయ్ గైస్, వెల్కమ్ టు అజయ్ టీవీ. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందు రావడం జరిగిందనమాట. ఆ టాపిక్ ఏంటంటే, సో మనందరికి తెలుసు, మేము ఎస్పెషల్లీ వెటనీరియన్స్ డాగ్స్ని ఒక కంపెనీయన్ యానిమల్గా పెంచుకోమని చెప్తాము. దానివల్ల స్ట్రెస్ రిలీవ్ అవుతుందని చెప్తాము. కానీ ఈ మధ్య ఒక 2-3 మంత్స్ నుంచి పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూస్తుంటే చాలా భయానకంగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా వరకు పెట్ యానిమల్ కరిచి, తను పెంచుకునే యానిమల్ కరిచి ఓనర్స్ మరణిస్తున్నారు రేబీస్‌తో. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, సరైనటువంటి అవగాహన లేకపోవడమే. సో దీని గురించి చిన్నగా అవగాహన కలిగించడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, రేబీస్ అనేది ఒక జూనోటిక్ వ్యాధి. సో జూనోటిక్ వ్యాధి అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి వ్యాధి. సో అయితే అన్ని డాగ్స్ నుంచి మనకు రేబీస్ వస్తుందంటే రాదు. ఇది ఏ డాగ్‌కి అయితే ఆల్రెడీ రేబీస్ ఉందో, ఆ రేబీస్ వచ్చినటువంటి డాగ్ కరిస్తే మాత్రం ఓనర్‌కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర పెంచుకున్న డాగ్స్‌కి రేబీస్ ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇంట్లోనే పెంచుతుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు ఎస్పెషల్లీ బ్రీడింగ్ సీజన్‌లో ఈ డాగ్స్ అనేవి బయటికెళ్తుంటాయి. లేదా మనకు ఓనర్ యొక్క తెలియనప్పుడు కూడా బయటికెళ్తుంటాయి. అలా వెళ్ళినప్పుడు బయట వీధి కుక్కలకు ఒకవేళ రేబీస్ ఉండి, ఆ కుక్క ఈ మన ఓన్ డాగ్‌ని కరిచినప్పుడు వెంటనే లక్షణాలైతే రావు కాబట్టి, ఆ కరిచినటువంటి డాగ్ విషయం కూడా మనకు తెలీదు. అటువంటి డాగ్ మనల్ని కరిచినప్పుడు మనకు రేబీస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఖచ్చితంగా మీ డాగ్ మీ సొంత డాగ్ అయినప్పటికీ అది మిమ్మల్ని కరిచినా, రక్కినా, కనీసం నోటితో ఆంచినా కూడా మీరు ఏఆర్‌వి వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. ఏఆర్‌వి అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్. దాంతోపాటు మీ డాగ్‌కి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏఆర్‌వి వ్యాక్సిన్ అయితే వేయించండి. మరి ఒకసారి మీరు ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచండి. బయట కుక్కలు ఏమైనా దాడి చేశాయా అలాంటివి